ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కడపలో జరిగిన మహానాడు ద్వారా వివరించామన్నారు. ప్రజలతో నేతలు మరింత మమేకం కావడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు. తాను ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదేనని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని, జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కడపలో టీడీపీ మహానాడు అద్భుతంగా జరిగిందని ప్రస్తావించారు. కడప జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని ప్రశంసించారు. మహానాడును ఇంత సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు హాట్సాఫ్ చెప్పారు. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందని వ్యాఖ్యానించారు.